సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మీకు ఈ మధ్య బాగా మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా వేళ్ళు, కాళ్ళు, మెడలు, నడుములు ఇలాంటివన్నీ కూడా బాగా ఎక్కువ అనిపిస్తున్నాయా? అనిపించినప్పుడు హాస్పిటల్కి వెళ్తే అవి మితిమీరిపోయి సర్జరీ అవసరం అంటున్నారా? అంటారు, డెఫినెట్గా అంటారు. కానీ వాటన్నిటినీ తప్పిస్తూ మీకు మంచిగా హ్యాపీగా కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేసేలాగా మీ నొప్పిని తగ్గించి మీ జాయింట్ని కాపాడగలిగే ట్రీట్మెంట్ ఒకటి ఉంది అని అంటే మీ అందరూ కూడా రెడీ అయిపోతారు కదా ఆ ట్రీట్మెంట్ కోసం. ఎస్, అలాంటి ఒక అద్భుతమైన ట్రీట్మెంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్న ఒక క్లినిక్లో దొరుకుతుంది. ఇట్స్ పెయిన్ క్లినిక్. సో ఈ క్లినిక్లో ఏంటి, అసలు ఎందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. నా ముందు ఉన్నారు ది సీనియర్ మోస్ట్ డాక్టర్, ఆయనే సుధీర్ ధారా గారు. సో ఆయన హీఈస్ అ ఫౌండర్ అండ్ ఆల్సో డైరెక్టర్ ఫర్ ఇపియాన్. సో ఇపియాన్ పెయిన్ క్లినిక్కి నేను ఈరోజు వచ్చేసిన. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటి అని అంటే, ఇట్లనే సేమ్ ఇదే ప్రాబ్లంతోని యాక్చువల్గా నేను డాక్టర్ గారితో మాట్లాడి డాక్టర్ గారు చెప్దాం అనుకున్నా, బట్ మీకు చెప్పేస్తున్నా. బట్ ఎస్, నేను మాట్లాడతా. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. సో సార్, యాక్చువల్గా మీకు ఫస్ట్ నేను ఇదే ఫస్ట్ టైం మిమ్మల్ని కలవడం. మిమ్మల్ని కలిసినప్పుడు ఫస్ట్ ఒక విషయం చెప్పాలనుకున్నాను నేను మీకు. నిజామాబాద్లో మా చుట్టాల వాళ్ళకి సేమ్ ఇదే ప్రాబ్లం, నీస్ బాగా పెయిన్ ఉన్నాయి, ఎంత ఇట్లా లేచి నడవలేనంత పెయిన్, విపరీతంగా నొప్పి, ఏ టాబ్లెట్స్ మింగినా అసలు అన్ని మందులు మింగినా అయినా కూడా తగ్గట్లేదని చెప్పేసి వాళ్ళు దే వేర్ క్లెయిమింగ్ పెయిన్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టైమ్స్. సో అప్పుడు నేను అన్నా అనమాట వాళ్ళతో, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళానంటే వెళ్తే సర్జరీ అంటున్నారు, నీ రీప్లేస్మెంట్ దాకా పోయేదాకా ఉంది, మీరు అప్పుడు దాకా చూసుకోకండి, ఇప్పుడే చేయించేసుకోండి అని చెప్పేసి అన్నారు అని అన్నారు. సో వాళ్ళకి ఏంటంటే భయం, అందరికీ ఏంది ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏం ట్రీట్మెంట్లు లేవా అంటే, అప్పటికి కొంచెం మనం హైదరాబాద్ ఉన్న వాళ్ళు జల్దీ అప్డేట్ అయ్యి ఇలాంటివి అన్నీ చెప్తుంటారు కదా. సో సేమ్ వే ఐ ఆల్సో ఇన్ఫార్మ్ దెమ్, ఇపియాన్కి వెళ్ళండి, అక్కడ డాక్టర్ బాగా చూస్తారు, ఆయన ఒకసారి మీకు ఏ సర్జరీ అవసరం లేకుండా పెయిన్ తగ్గుతుంది అని. అండ్ దే కేమ్ హియర్ అండ్ వాళ్ళు చాలా కంఫర్టబుల్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు నిజామాబాద్కి, దే ఆర్ నాట్ హియర్ నౌ. బట్ అసలు మళ్ళీ తిరిగి 10 సార్లు హాస్పిటల్కి తిరగాల్సిన అవసరం లేనట్టుగా చాలా కంఫర్ట్గా ఉన్నా, చాలా మంచి పని చేసినా చెప్పి అని అన్నారు. సో వెరీ హ్యాపీ ఇపియాన్కి వచ్చి. ఆ విషయం ఫస్ట్ మీకు చెప్దాం అనుకున్నా కలిసినప్పుడు. గుడ్ న్యూస్. థ్యాంక్స్ లాట్ ఫర్ దాట్. నిజంగా నేనే థ్యాంక్స్ చెప్పాలి మీకు. సో ఇట్లా చాలా మంది మీ దగ్గరకు వస్తుండొచ్చు నొప్పులతో, రకరకాల నొప్పులతో. సో లెట్స్ స్టార్ట్ విత్ నీ పెయిన్స్ ఉన్నాయి, ఎందుకంటే అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో నీ పెయిన్స్ గురించే మాట్లాడుకుంటే, అసలు నీ పెయిన్స్ ఈ ఏజ్ ఆ ఏజ్ అనే సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడే వస్తున్నాయి సార్ ఈ రోజులలో. అసలు ఎందుకు వస్తాయి సార్? వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్? అంటే ఇప్పుడు వరల్డ్లో 30% పాపులేషన్లో క్రానిక్ పెయిన్స్ ఉంటాయి. అంటే 100లో 30 మందికి దీర్ఘకాల నొప్పులు ఉంటాయి. అంటే అది మోకాలు నొప్పి అవ్వచ్చు, షోల్డర్ పెయిన్ అవ్వచ్చు, స్పైన్ పెయిన్ అవ్వచ్చు, యాంకిల్ అవ్వచ్చు, హెడేక్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా డిసీజెస్ కాదు, ఇవన్నీ కూడా దీర్ఘకాల నొప్పులు. ఇవి జనరల్గా మన యాక్టివిటీస్ తోటి, మన లైఫ్ స్టైల్ తోటి, మనం చేసే జాబ్ వల్ల, మన బాడీ హ్యాబిటస్ తోటి వస్తాయి. అంటే ఎంత అది 30%. అంటే సోషల్ బర్డన్, సమాజం మీద ఉన్న ఒక బర్డన్ ఎంత అంటే 30%. అంటే 100లో 30 మందికి ఇది ఒక జబ్బు కాకపోయినా కూడాను ఒక జబ్బు లాంటి సఫరింగ్ ఉంది సొసైటీలో. వస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి ఇంకా వేరే ఏం చేయబట్టదు కదా సార్. దీనికి రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరున్న జర్నలిస్ట్ పొద్దున్న లేచి ఉంటారు 6కి, 6 నుంచి కూడాను 9 వరకు ఇంట్లో పనులు అన్ని రెడీ చేసుకోవాలా. అక్కడ నుంచి ఉరుకులు పరుగులు, వెహికల్ తీసుకోవడం, అక్కడ పోవడం, ఇక్కడ పోవడం, ఈ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ, మళ్ళీ రావడం, ఇక్కడ పోవడం, నైట్ ఇంటికి వెళ్ళేసరికి 8, 9 మళ్ళీ ఇంటికి వెళ్ళాక హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి మీకు. సో ఇంత వర్క్ చేస్తున్నప్పుడు బాడీ మన మాట వినదు. డబుల్ డ్యూటీస్, ఆడ్ అవర్స్లో డ్యూటీస్, కంటిన్యూస్గా డ్యూటీస్. ఇంకొకటి ఫీమేల్స్ హౌస్ వైఫ్స్ ఎంత పని చేస్తుంటారు, పొద్దున్న 6 లేస్తే 11 వరకు నిలబడి ఉంటారు. మహా అంటే ఏదో లంచ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ పడుకుంటారేమో, మిగతా అంతా కూడా నిలబడి ఉంటారు. యాక్చువల్గా ఇంటి పని మొత్తం కూడా ఎఫెక్టివ్గా చేస్తే 2 అవర్స్లో అయిపోద్ది. కానీ మన ఇండియన్ కల్చర్ ఏంటంటే, లేడీస్ అందరు కూడాను యాక్టివ్గా ఉండాలన్నమాట. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, పని మనిషి ఉన్న పని మనిషి వెనకాల తిరగాలి, పని మనిషి వెళ్ళిపోయాక పని మనిషి పనులు మళ్ళీ చేయాలి. సో ఇవి ఇంకా పోతేనేమంటే, వర్కింగ్ ఉమెన్ తీసుకున్నాం అనుకో, మీరు వర్కింగ్ ఉమెన్ కదా, మార్నింగ్ 6 to 9 పని చేస్తుంటారు, ఇంట్లో అన్ని రెడీ చేస్తుంటారు, దాని తర్వాత పరిగెత్తుకుని బయటకు వచ్చారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు, మళ్ళీ వర్క్ చేయాలి, మళ్ళీ వర్క్ చేసి 11, 12 పడుకుంటారు. హార్డ్లీ సిట్, నిజంగా చెప్పాలంటే ఎవరు కూర్చోరు. అండ్ ఇంకొకటి మనం ఏమనుకుంటాం, అవేర్నెస్ లేకపోవడం ఏంటంటే, ఈ మోకాళ్ళు అరగడానికి వీటన్నిటికీ, అరే ఇంత పని మనం చెయ్యకూడదని ఎవరు అనుకోరు.
ఇంకా పని చేస్తే హెల్దీగా ఉంటాం అనుకుంటారు అన్నది పెద్ద అపోహ. ఎగ్జాక్ట్లీ సార్, ఈ పాయింట్ మాత్రం నిజంగా చెప్తున్నా కదా, మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. నాకు మా మమ్మీకి అయ్యే గొడవ ఇది ఎప్పుడు అంటే, పని చేస్తుంటేనే హుషారుగా ఉంటుంది ప్రాణం, చాలా హెల్దీగా ఉంటాం అని అంటాడు. నీ ముఖం ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువ చేస్తున్నావు నువ్వు, నీకు అర్థం కావట్లేదు, రెస్ట్ తీసుకో. బాడీ కూడా ఒక సైకిల్ లాంటిది. సైకిల్ నువ్వు పొద్దు నుంచి రాత్రి వరకు తొక్కావు అనుకో, 10 సంవత్సరాలు రావాల్సిన సైకిల్ 3 సంవత్సరాలకి మూలపడిపోద్ది. నువ్వు ఎన్ని రిపేర్లు చేసినా కూడా మళ్ళీ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఇదే విధంగా ఎవరైనా కానీ 30 years తర్వాత, 30 వరకు ఇంకా పెళ్ళిళ్ళు, పిల్లలు, మ్యారేజ్ ఇష్యూస్, తర్వాత ఫ్యామిలీ అంతా, ఒక్కసారి పిల్లలు పుట్టిన తర్వాత జెంట్ అయినా ఫీమేల్ అయినా కూడాను, అరే ఇంకా నుంచి మన బాడీ డీజనరేట్ అవుతుంది, మన బాడీలో పార్ట్స్ అరుగుతాయి అని కానీ అవేర్నెస్ 30 years నుంచి వస్తే, అసలు మోకాలు నొప్పులతో కానీ, భుజం నొప్పితో కానీ, షోల్డర్ పెయిన్తో కానీ, స్పైన్ పెయిన్తో కానీ, ఇతరత్ర ఏ జాయింట్ పెయిన్తో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం. ఇది మన చేతిలో ఉంది, వి కెన్ కంట్రోల్ ఇట్. తెలియక మనకెవరు చెప్పేవాళ్ళు లేక మనం వీటిని అరగొడుతూ. ఇప్పుడు మోకాలు నొప్పి అని అడిగారు కదా, మోకాలు నొప్పిలు ఈరోజు మోకాలు నొప్పులతో హాస్పిటల్స్ అన్నీ నిండిపోయి డిఫరెంట్ ట్రీట్మెంట్స్కి ఎందుకు వెళ్తున్నారు మనుషులు అంటే, ఈ అవగాహన లేక, ఈ అవేర్నెస్ లేక. ఇది కానీ ఉందంటే అసలు వెళ్ళరు. కానీ మేజర్గా మీరు అడిగిన క్వశ్చన్ కారణం అంటే, నీ జాయింట్స్ అరిగిపోవడానికి మేజర్ కారణం ఒకటి హెవీ వర్క్, మనం చాలా ఎక్కువ పని చేస్తున్నాం. ఇంకోటి హెల్త్ అవేర్నెస్. మనకు ముందే తెలుస్తుందమ్మో ఇంక మోకాళ్ళు అరుగుతున్నాయి, ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 అని చెప్పి. ఇంకా హాస్పిటల్స్ కూడా హాస్పిటల్ ప్రమోషన్స్ ఉంటాయి, ఇది ఈ ట్రీట్మెంట్ ఉంది రండి, ఈ ట్రీట్మెంట్ ఉంది రండి, ఇట్లా. సో అందుకని మోకాళ్ళ నొప్పులకి మేజర్ రీజన్ మన బాడీ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్, మన పొల్యూషన్ ప్లస్ ఆల్సో ఫుడ్ హ్యాబిట్స్. అయితే హెల్త్ అవేర్నెస్ అన్నది ఇంకొకటి రీజన్. సో ఇట్లా మోకాళ్ళ నొప్పి విపరీతంగా పెట్టుకొని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరు చెప్పే ట్రీట్మెంట్స్ ఎట్లుంటాయి సార్? ట్రీట్మెంట్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొకాళ్ళ నొప్పితో మనం వస్తాం. ఈరోజు ఒక స్పెషల్ పేషెంట్ ఇచ్చారు, ఆయన ఒరిస్సాలో ఇంతకుముందు లేబర్ మినిస్టర్. మొన్న ఆయన ఓడిపోయారు. సో హీజ్ అ లేబర్ మినిస్టర్, 2 times ఎమ్మెల్యే, సెకండ్ సెషన్లో నవీన్ పట్నాయక్ గారి దగ్గర మినిస్టర్. ఆయన 52 years. సో 52 yearsలో ఎందుకు అరిగిపోయింది మోకాలు? పాపం భువనేశ్వర్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఒకసారి ఆలోచించండి, స్పెక్ట్రమ్ ఎలా ఉందో. సో బేసికల్ ఏంటి, ఆయన మినిస్టర్, ఎక్స్ మినిస్టర్, ఆయనకి ఆపరేషన్ రెడీగా ఉంటారు అక్కడ. సార్ రండి సార్, మీకు ఏది రెడ్ కార్పెట్ వేసి ఆపరేషన్, బట్ హీ డజంట్ వాంట్ ఇట్. ఆయన ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు ఆయన ఏంటంటే, నా ట్రీట్మెంట్ గురించి తెలిసి ఆయన ఎక్కడో చూసి టీవీస్లోనూ ట్రీట్మెంట్ కోసం వచ్చారు. నేను చెప్పాను, అది కాదు సార్, ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలా, టకామని ట్రీట్మెంట్కి వెళ్ళడం కాదు. నా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్ కూడా నేనేం చెప్తానంటే, ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి అమ్మా. ఇప్పుడు ఆయన 52 years పొలిటీషియన్, ఆయన పొలిటీషియన్ యాక్టివిటీస్ ఏముంటాయి మనకు తెలుసు. ఈ యాక్టివిటీస్ వల్ల ఎందుకు మీకు మోకాలు నొప్పి వచ్చింది? మోకాలు నొప్పి రావడానికి మీనింగ్ ఏంటి? అందరూ ఏమనుకుంటారు, మోకాలు నొప్పి వస్తే మోకాలంతా చెడిపోతుందా? అస్సలు చెడిపోదు. మోకాల్లో ఒక అంగుళంన్నర ప్రాబ్లం వచ్చి నీ జాయింట్ మొత్తం పెయిన్ వస్తుంది. అర్థం అవుతుందా? సో అంత చిన్న పార్ట్ అరిగిపోయిన దానికి మనం పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది చెప్తాం ఫస్ట్. ఇది చెప్పిన తర్వాత దానికి ఒక ఎవిడెన్స్ కావాలి కదా, లెక్కపత్రం ఉండాలా, స్కాన్ చేస్తాం. స్కాన్ చేస్తే నీ జాయింట్లో ఉండాల్సిన పార్ట్స్ ఏవేవైతే బాగున్నాయి, ఏవైతే దెబ్బతిన్నాయి, ఎంత దెబ్బతిన్నాయి, మన ఏజ్కి ఆ ఏజ్కి ఎంత ఉండాలి, అవి ఎంత దెబ్బతిన్నాయి, దాని మెజర్మెంట్స్ తీసి దాన్ని మళ్ళీ రీజనరేట్ చేసి దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి మొత్తం మోకాల్ని నార్మల్ చేస్తాం. సో మోకాలకి ట్రీట్మెంట్స్ ఏంటి అంటే, మోకాలు జరిగిన డ్యామేజ్ని బట్టి, మోకాల్లో జరుగుతున్న నొప్పికి గల కారణాన్ని బట్టి ఉంటుంది ట్రీట్మెంట్. సో దిస్ ఈజ్ అంటే ఏదో మోకాలు నాకు చాలామంది ఫోన్ చేస్తారు, సార్ నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, ఎంత అవుతుంది? నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, నాకు ఎన్ని రోజులు ఉండాలి? అట్లా కాదు బాబు, నువ్వు రావాలి, నేను చూడాలి, చూసి ఎగ్జామిన్ చేయాలి, ట్రై టు అండర్స్టాండ్, దెన్ విల్ గో ఫర్ ఎ ట్రీట్మెంట్. అసలు ఏంటి స్కాన్ చేసి దాని తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్, ఏం ట్రీట్మెంట్ ఉంటుంది మన దగ్గర ఉండే ట్రీట్మెంట్? నాన్ సర్జికల్ ట్రీట్మెంట్, ఆపరేషన్ లేని ట్రీట్మెంట్. ఏం చేస్తాం అంటే, బై అండ్ లార్జ్ ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే, నేను ఎంతమంది చెప్పినట్టు, ఇన్ కేస్ మోకాలు నొప్పికి
గుజ్జు అరిగిపోవడం కారణం. 99% గుజ్జు అరిగిపోతుంది అంటుంటారు కదా. yes అయితే ఆ గుజ్జు ఎక్కడ అరిగిపోయింది, అది ఎంత మటుకు అరిగింది, దాని మెజర్మెంట్స్ తీసుకొని దానిని పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే, ఆ బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, yeah ఆ సెల్స్ని అక్కడ కానీ వదిలితే అది పెంచుతుంది. అది okay పెంచడంతో పెయిన్ తగ్గుతుంది. ఆ ఏ పార్ట్ అయితే అబ్నార్మల్గా ఉందో మొత్తం కరెక్ట్ అవుతుంది. సో very nice మీరు అడిగిన క్వశ్చన్కి ట్రీట్మెంట్ ఏంటంటే చిన్న ఇంజెక్షన్తో పేషెంట్ ఓన్ బ్లడ్తోనే మళ్ళీ మోకాల్ని సెట్ రైట్ చేయడం. వండర్ఫుల్. సో బేసిక్గా కట్లు, సర్జరీలు, ఈ టెన్షన్ లేకుండా చాలా సింపుల్గా మీకు ఏదైతే ఆ పెయిన్ రిలీఫ్ కావాలో అది మాత్రం దక్కుతుంది అన్నట్టు. సో దట్స్ సో నైస్ సార్, అండ్ ఇట్స్ స్మార్ట్ ఐడియా నిజంగా చెప్పాలంటే. మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటి అని అంటే, అలాంటి ఏదైతే ఆ ప్లాస్మా థెరపీ, ఆ పిఆర్పి అంటారు దాన్ని సార్, ఏదైతే ఇప్పుడు గ్రోత్ సెల్స్ ఉంటాయి వాటిని అక్కడ మేము ఇంట్రడ్యూస్ చేస్తాం, సో దట్ అక్కడ ఆ యొక్క గుజ్జును పెంచుకొని అది బాగా తయారవుతుంది అని చెప్పినారు. ఈ ట్రీట్మెంట్ని మనకి ఇంట్రడ్యూస్ చేసిందే ఆయన. ఎస్, హీఈస్ డాక్టర్ సుధీర్ ధారా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాంటి ఒక మంచి ట్రీట్మెంట్ని తీసుకొచ్చి చాలామందికి పెయిన్ తగ్గించి క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ని పెంచుతున్నారు. థ్యాంక్స్ ఫర్ దాట్. వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. సో అలాంటి పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్స్ ఇంకా ఎన్నో ప్రొసీజర్స్ అవన్నీ కూడా మనం సార్తో డిస్కస్ చేయాలి, మీకు ఆ రిక్వైర్మెంట్ ఉంది అని అనుకుంటే మీకు స్క్రీన్ పైన కింద కనిపిస్తున్న ఈ నంబర్స్ అన్నీ కూడా మీకోసమే. సో మీరు డైరెక్ట్గా వీళ్ళ క్లినిక్ వాళ్ళతోనే మాట్లాడొచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, రావచ్చు. సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి. సో నీట్గా అర్థం చేసుకొని మీరు ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు అనమాట. అది సంగతి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.